కొబ్బరి బొండంలో రొయ్యల కూర ఎలా రెడీ చేసామో మన వీడియో అయితే చూసండి. కొబ్బరి బొండంలో పచ్చి రొయ్యల కూర కోసం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఆవాలు గసగసాలు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకుందాం. తర్వాత కొబ్బరి బొండంలో గుజ్జు తీసి వేసుకుందాం. తర్వాత కొంచెం కొబ్బరి బొండం వాటర్ వేసుకుని మిక్సీ ఆడేసుకుందాం. పసుపు వేసి కడుక్కున్న పచ్చి రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని కలుపుకుందాం. ఉప్పు పసుపు కలుపుకున్న రొయ్యల్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఆయిల్తో పాటు గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు రొయ్యల్లో ముందుగా మిక్సీ ఆడుకున్న పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు పేస్ట్ బాగా కలిపేసుకుని కొబ్బరి బొండంలో వేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి బొండంలో రొయ్యలు కలిపిన పేస్ట్ వేసేసుకుందాం కదా. ఇప్పుడు కొబ్బరి చెక్క మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసుకుని కొబ్బరి బొండం పెట్టుకుందాం. తర్వాత విజిల్ తీసేసిన మూత పెట్టుకుని 20 నిమిషాలు కుక్ చేసుకుందాం. రెడీ అయిపోయిందో లేదో చూద్దామండి కొబ్బరి బొండంలో రొయ్యల కూర. వావ్, అదిగోండి అలా ఉందన్నమాట. 15 నిమిషాలు అన్నాను కదా, 15 నిమిషాలు కదా, చాలా టైం తీసుకుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. కొబ్బరి బొండంలో రొయ్యల కూర ఎలా ఉందో తిని చెప్తా. చాలా బాగుంది, చాలా అంటేనే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఆవపిండి ఫ్లేవర్తో పచ్చి రొయ్య చాలా అంటే చాలా బాగుంది. మన వీడియో అయితే లైక్ చేయండి.